సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో రోషన్ ప్రస్తుతం ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ సినిమాపై మొదటి నుంచే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మలయాళ బ్యూటీ అనవస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఛాంపియన్ పై ఆసక్తి మరింతగా పెరిగింది. డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాన్ని చూసిన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పాలి. ట్రైలర్లో కోవే సరళ, సీనియర్ హీరో నరేష్, నందమూరి కళ్యాణ్, చక్రవర్తి కనిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. అలాగే వెన్నెల కిషోర్, నిరీక్షణ ఈశ్వరి, ఇతర నటులకు కూడా బలమైన పాత్రలే ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. ఇక విజువల్స్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి సినిమా ఏదో ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతుందనే ఫీలింగ్స్ ట్రైలర్లో కనిపిస్తుంది. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఆ రోజే విడుదలయ్యే ఇతర చిత్రాలతో పోలిస్తే ఎక్కువ హైప్ సంపాదించిందనే చెప్పాలి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ రోషన్ పై ప్రశంసలు కురిపించారు. పోస్టర్లో రోషన్ ను చూస్తే యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని, తన కెరియర్ లో మగధీర ఎంత కీలకమో రోషన్ ఛాంపియన్ కూడా అంతే ముఖ్యమైన సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు రామ్ చరణ్. ఇక ట్రైలర్ లో రోషన్ నటనలో కనిపించిన పరిణితిని దర్శకుడి విజన్ కు నిదర్శనమని పేర్కొన్నారు. రామ్ చరణ్ మాటలతో ఛాంపియన్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి.